మీకు వీడియో తీయడం రాదా? యూట్యూబ్లో సంపాదించడం తెలియదా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా మీ ఏం చేయనవసరం లేదు, జస్ట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడమే. ఎందులో తెలుసా? సింపుల్ టెక్నిక్ చూపిస్తా చూడండి. మీకు ఫస్ట్ ఈజీగా మనీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళాలంటే మనం సెర్చ్లో కొడదాం ప్లే స్టోర్ని కొట్టండి. ప్లే స్టోర్ కొట్టిన తర్వాత ప్లే స్టోర్కి వెళ్ళండి. డైరెక్ట్గా విడ్మేట్ అనే ఆప్షన్ని డయల్ చేయండి. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత విడ్మేట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆప్షన్ని డయల్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా సెర్చ్ చేసినట్లయితే ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తాయి. ఈ ఆప్షన్స్ని విడ్మేట్ అని డౌన్లోడ్ చేసి తర్వాత దాన్ని మనకి ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి తర్వాత యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత తీసుకోండి, ఏదైనా ఒక వీడియోని తీసుకోండి. రెండు మంచి ఫేమస్ ఉన్న వీడియోస్ తీసుకోండి. క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే కాపీ ఆ లింక్ని తీసుకుపోయి షేర్ ఆప్షన్ ద్వారా షేర్ అవుతే లింక్ వస్తుంది. ఆ లింక్ తీసుకుపోయి యాప్లోకి వెళ్ళి యాప్లో కాపీ చేసినట్లయితే కాపీ వచ్చింది. కాపీ చేసినట్లయితే పోయి అది తీసుకుపోయి మళ్ళీ నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిన విడ్మేట్ యాప్ ఉంది కదా, యాప్లో డౌన్లోడ్ చేసినట్లయితే మీకు ఈజీగా వీడియోలు అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మళ్ళీ కదా ఇప్పుడు అనేది డౌన్లోడ్ లింక్ వచ్చింది. ఆ లింక్ అలా చేసినట్లయితే విడ్మేట్లోకి వెళ్ళి లింక్ కాపీ చేసినట్లయితే డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి మనకి వీడియో ఎగ్జాక్ట్లీ దిగిపోతుంది. ఆ వీడియోని తీసుకెళ్ళి ఇన్షాట్లోకి వెళ్ళాలి ఫస్ట్. నెక్స్ట్ ఇన్షాట్ ఆప్షన్ మనకి డౌన్లోడ్ అయిన వెంటనే తీసుకెళ్ళి ఆ వీడియోస్ని తీసుకెళ్ళి ఇన్షాట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇన్షాట్ ఆప్షన్కి వెళ్ళి ఆ వీడియోస్ని డ్రాగ్ చేసినట్లయితే కింద ఒక వీడియో పైన ఒక వీడియో డ్రాగ్ చేసినట్లయితే మీకు రెండు వీడియోస్ డ్రాగ్ అవుతాయి. చూసారు కదా, రెండు వీడియోస్ డ్రాగ్ అవుతాయి. డ్రాగ్ అయిన తర్వాత బ్లాంక్ ఆప్షన్ తీసుకొని బ్లాంక్ ఆప్షన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న ఆప్షన్ని తీసుకున్నట్లయితే ఆ వీడియో అలా తీసుకున్నట్లయితే బ్లాంక్ ప్లేస్ని డ్రాగ్ చేసిన తర్వాత ఇంకొక 2 వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని 2 వీడియోస్ పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పిఐపి ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక ఫస్ట్లో ఉంది పిఐపి, ఆ పిఐపిని పైకి జరపాలి కొంచెం. ఇది ఇంకో వీడియో తీసుకొని కిందికి జరపాలి. అప్పుడు 2 వీడియోస్ సెలెక్ట్ అవుతాయి. ఆ వీడియో సెలెక్ట్ అయిన ప్లే అవుతున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి 2 వీడియోస్ ప్లే అవుతాయి. ప్లే అయిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఏమైనా ఎక్స్ట్రా తక్కువ ఉంటే స్ప్లిట్ ఆప్షన్ ద్వారా కట్ చేసుకోవచ్చు. కట్ చేసి డిలీట్ చేసినట్లయితే ఒకటేసారి ప్లే అవుతుంది. ఇప్పుడు సింగిల్ వీడియో ఉండడం ద్వారా కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. కావున సింగిల్ వీడియో రాకుండా చూసుకోవాలి. 2 వీడియోస్ ఒకటేసారి వస్తే కాపీరైట్ అనేది పడదు. కాబట్టి ఈ విధంగా 2 వీడియోలు ఒకటేసారి ఒకదానికొకటి అతుక్కొని చేయడం వల్ల ఒక యూట్యూబర్ నుంచి ఇంకోటి యూట్యూబర్ నుంచి కాబట్టి కాపీరైట్ పడే ఛాన్సే అవకాశం లేదు. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆప్షన్ కింద. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ కావాలంటే ఎట్లా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ ఆప్షన్ ద్వారా మనము బ్యాక్గ్రౌండ్ అట్రాక్షన్ అనేది పెరిగింది కదా, చూడండి బ్యాక్గ్రౌండ్ అట్రాక్షన్ ఎట్లా పెరిగిందో. మంచిగా ఉంది, చాలా చూడడానికి మంచిగా ఉంది. ఇప్పుడు 2 వీడియోస్ని తీసుకున్నట్లయితే ప్లే అవుతున్నాయి. అవి ప్లే అయినట్లయితే ముందరికి వీడియో రివర్స్ చేసినట్లయితే ఇంకా అది కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకోటి కట్అవుట్ ఉంది. కట్అవుట్ ద్వారా ఓన్లీ షేప్ ఎలా ఉందో వీడియో షేప్ అవుట్ బాడీ పర్సన్స్ యొక్క షేప్ అవుట్ మాత్రమే కనిపిస్తుంది. మిగతాది కట్అవుట్ ద్వారా ఎడిట్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులో 2 యాప్స్ యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో డౌన్లోడ్ 2 చేసినాం కాబట్టి సక్సెస్ఫుల్గా వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటే మీకు లైక్స్ వ్యూస్ మీకు నచ్చిన వ్యూస్ని ఇంకోటి ఏంటంటే మీరు కూడా బ్యాక్గ్రౌండ్ మీరు ఉండి కూడా వీడియో తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్. మీరు యూట్యూబ్లో వైరల్ అవ్వట్లేదని, మీ వీడియోస్ వైరల్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారా? అలా అస్సలు ఫీల్ కాకండి.
వైరల్ కావడానికి మీరు ఒక చిన్న చిట్కా చెప్తాను, వినండి. ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో, ఒక హై లెవెల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళని తిడుతూ కానీ, వాళ్ళని మంచిగా మెచ్చుకుంటూ కానీ ఒక వీడియో తీయండి. లేకపోతే ఆహ్, ఎవరైతే వైరల్ అయిన వాళ్ళలో సపోజ్ ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, ఒక ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళని తిడుతూ కానీ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కానీ ఒక వాయిస్ ఇవ్వండి. లేకపోతే ఇప్పుడు కుమార ఆంటీ ఉంది. కుమార ఆంటీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో తీయండి. లేకపోతే వాళ్ళని తిడుతూ ఒక వీడియో తీయండి. లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళని వాళ్ళని తిడుతూ ఒక వీడియో తీయండి. బెట్టింగ్స్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళని తిడుతూ, వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ప్రమోట్ చేయండి. అప్పుడు మీకు యూట్యూబ్ మీద లైక్లు అంటే లైక్లు, సబ్స్క్రైబర్ అంటే సబ్స్క్రైబర్, రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు వైరల్ కావాలంటే ఈ పక్క వేయండి. యూట్యూబర్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, బాయ్, సీ యూ.